హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ కాతో మనకు కా గుణింతాక్షర పదాలు చూడబోతున్నాము. కా కన్ను, ఇంకో పదం వచ్చేసి కలము. క దీర్ఘమిస్తే కా, కాకి కారు. కాకి గుడిస్తే కి, కిటికీ. క గుడి దీర్ఘమిస్తే కీ, కీడు కీటకము. కీటకము అంటే పురుగు. నెక్స్ట్ కాకు కొమ్మిస్తే కు, కుర్చీ కునుకు. ఇక్కడ కునుకు అంటే మనకు బాగా నిద్ర వచ్చినప్పుడు, అంటే మనం మేల్కొనే ఉంటాము, అప్పుడు సడన్గా మనకు తెలియకుండానే ఇట్లా తూగుతూ ఉంటాం అనమాట. అంటే నిద్రపోతూ ఊగుతూ అట్లా, కానీ నిద్రపోయి ఉండము. దాన్నే అంటే ఒకలాగా ఒకసారి అట్లా నిద్రపోయి లేయడాన్ని, కూర్చొని నిద్రపోతూ ఇట్లా ఊగుతూ ఉంటారు, దాన్ని మనము కునుకు అంటాము. దాన్ని తూగడం అని కూడా అంటాము. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ, కూన కూర. నెక్స్ట్ కాకి సుడిస్తే కృ, కృప కృషి. సుడి దీర్ఘమిస్తే క్రూ, క్రూరుడు. దీన్నే మనము రుత్వం దీర్ఘం అని కూడా అంటాము. నెక్స్ట్ కాకు ఏత్వం ఇస్తే కే, కెరటం. కెవ్వు, ఇక్కడ కెవ్వు అంటే ఒకలాగా కెవ్వు ఫర్ ఎగ్జాంపుల్ కెవ్వు కేక తీసుకున్నాం అనుకోండి. కేక అంటే అరవటం కదా, కెవ్వు అంటే ఒకలాగా గట్టిగా అరవటం అని మనం మీనింగ్ చెప్పచ్చు. నెక్స్ట్ కాకు ఏత్వం దీర్ఘం ఇస్తే కే, అంటే కాకు ఏత్వం ఇస్తే కే, కేక కేకు. కేక అంటే ఇక్కడ అరవడము. కేకు అంటే మనం మామూలుగా పీస్ తీసుకుంటాం కదా, ఒక కేక్ ముక్క అంటాం కదా, దాన్ని మనము కేకు అంటాము. స్వీట్ షాప్లో చేస్తారు కదా, అది కేకు. కాకు ఐతం ఇస్తే కై, కైకేయి కైలాసం. నెక్స్ట్ కాకు ఒత్తం ఇస్తే కో, కొమ్ము కొలత. కాకు ఓత్వం దీర్ఘం ఇస్తే కో, కోడి కోత. కాకు ఔత్వం ఇస్తే కౌ, కౌరవులు. నెక్స్ట్ కా పక్కన సున్నా పెడితే కం, కంసుడు. ఇంకా కందిపప్పు అది కూడా వస్తుంది, సరేనా. కా పక్కన 2 సున్నాలు పెడితే కహ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి కా గుణింతాక్షర పదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.